నమస్కారం. ఈరోజు మనం మహాభారతంలోని ఆదిపర్వం నుండి తీసుకున్న ఒక అద్భుతమైన, ఎంతో ఆసక్తికరమైన వృత్తాంతాన్ని విశ్లేషించబోతున్నాం. అదే ఉత్తమంకుడు మరియు పౌష్యరాణి యొక్క పవిత్ర కుండలాల కథ. ఇది కేవలం ఒక పురాణగాథ మాత్రమే కాదండోయ్. ఇందులో దాగి ఉన్న లోతైన అర్థాలు, సంకేతాలు మనల్ని నిజంగా ఆశ్చర్యపరుస్తాయి. ఒకసారి ఆలోచించండి. ఎవ్వరూ పెద్దగా పట్టించుకోని ఒక చిన్న దొంగతనం పురాణాల్లోనే అత్యంత విధ్వంసకరమైన సంఘటనకు ఎలా దారితీస్తుందో తెలుసా? చరిత్రలో కాని పురాణాల్లో కాని పెనుమార్పులు సృష్టించిన సంఘటనలన్నీ చాలా చిన్న క్షణాల నుండే ఉద్భవిస్తాయని మనం వింటుంటాం కదా. ఈ కథలో కూడా అక్షరాల అదే జరిగింది. కేవలం ఒక చిన్న ఆభరణం చుట్టూ తిరిగే ఈ కథ ఊహించని ఎన్నో పెనుపరిణామాలకు దారితీసింది. విభాగం 1. రాణి కుండలాల కోసం అన్వేషణ. అసలు ఈ కథ ఎక్కడ మొదలవుతుందంటే, ఎన్నో సంవత్సరాల కఠినమైన విద్యాభ్యాసం పూర్తయ్యాక ఉత్తముంకుడు అత్యంత వినయంగా తన గురువైన వేదమహర్షిని ఒక ప్రశ్నడుగుతాడు. స్వామీ, గురుదక్షిణగా నేనేం సమర్పించుకోవాలి అని. దానికి ఆయన నవ్వి తన భార్యను అడగమంటాడు. అప్పుడు ఆమె కోరిన కోరికేంటంటే, పౌష్యరాజు భార్య ధరించే దివ్యమైన కుండలాలు. చూశారా, ఒక సాధారణ గురుదక్షిణ అభ్యర్థన క్షణాల్లో ఒక అసాధారణ సాహసయాత్రగా ఎలా మారిపోయిందో. సరే, కుండలాలు తేవడానికి ఉత్తముణ్ణు నేరుగా రాజభవనానికి వెళ్తాడు. కాని ఇక్కడే ఒక చిత్రమైన విషయం జరుగుతుంది. మొదట అతనికి రాణి ఎక్కడా కనిపించదు. కారణమేంటంటే, దైవిక శక్తులతో లేదా పవిత్రమైన వ్యక్తులతో సంభాషించడానికి శారీరక, ఆధ్యాత్మిక శుద్ధి అత్యంత అవసరం. ఆ పౌష్యరాజు సూచనతో స్నానం చేసి పూర్తి శుచిగా వచ్చిన తర్వాతే రాణి అతనికి దర్శనమిచ్చి ఆ దివ్యకుండలాలను ఇస్తుంది. ఆ కాలం నాటి ఆచారాలు, పవిత్రతకు ఇచ్చే ప్రాముఖ్యత ఈ సంఘటన ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కుండలాలు దక్కాయన్న సంతోషంలో ఉత్తముకుడు ఉంటాడు. కాని సరిగ్గా అప్పుడే రాణి ఒక తీవ్రమైన హెచ్చరిక చేస్తుంది. ఈ కుండలాలను నాగరాజు తక్షకుడు దొంగిలించడానికి ప్రయత్నిస్తాడు, చాలా జాగ్రత్త అని. ఈ మాటతో కథలో ఒక్కసారిగా ఉత్కంఠ పెరిగిపోతోంది. ఆభరణాలు సాధించడం ఒకెత్తైతే, వాటిని ఎలాంటి ఆటంకం లేకుండా సురక్షితంగా గురుకులంలో అప్పగించడమనేది ఎంతటి పెద్ద సవాలో మనకిక్కడ తెలుస్తోంది. విభాగం 2. తక్షకుడి కుట్ర, దొంగిలించబడిన కుండలాలు. ఎంతటి మహావీరులైనా సుదీర్ఘ ప్రయాణంలో ఎప్పుడో ఒకప్పుడు అలసిపోయి విశ్రాంతి తీసుకోవాల్సిందే కదా. మార్గమధ్యంలో ఒక సరస్సు వద్ద ఉత్తముడుకుడు కొద్దిసేపు ఆగి ప్రశాంతంగా కూర్చుంటాడు. కాని ఆ ఒక్క క్షణం ఏమరిపాటు ఎంతటి విషాదానికి దారి తీసిందంటే, మోసం పొంచి ఉన్నప్పుడు జరిగే నష్టం అంతా ఇంతా కాదు. సన్యాసి రూపంలో ఉన్న ఒక వ్యక్తి అనుకోకుండా అక్కడికి వచ్చి ఆ కుండలాలను అపహరించేస్తాడు. ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఒకటుంది. ఆ దొంగతనానికి పాల్పడిన వ్యక్తి ఎవరో సాధారణ దొంగ కాదు, సాక్షాత్తు ఆ జిత్తులమారి నాగరాజు, తక్షకుడే. పాతాళలోకానికి చెందిన అత్యంత శక్తివంతమైన రాజు అతను. తన కార్యం నెరవేర్చుకోవడానికి సన్యాసివేషాన్ని ఎంత చాకచక్యంగా వాడుకున్నాడో చూడండి. కుండలాలను దొంగిలించిన మరుక్షణమే అతను పాతాళంలోని తన రాజ్యమైన నాగలోకానికి పారిపోతాడు. విభాగం 3. నాగలోకంలో అద్భుతాలు, ప్రకృతి సంకేతాలు. కోపంతో రగిలిపోతూ ఉత్తముడు కూడా ఆ నాగలోకంలోకి ప్రవేశిస్తాడు. అయితే అక్కడికి వెళ్ళాక ఈ ప్రయాణం కేవలం ఒక వస్తువు కోసం జరిగే వేటలా కాకుండా ఎంతో లోతైన, మంత్రముగ్ధులను చేసే ఆధ్యాత్మిక అనుభవంగా మారిపోతుంది. అసలు ఆ పాతాళలోకపు చీకటి లోతుల్లో ఎలాంటి అద్భుతమైన విశ్వసంకేతాలు దాగి ఉన్నాయో తెలుసా? అక్కడ ఉత్తముకుడు చూసిన వింత దృశ్యాలు కేవలం ఏవో సాధారణ ఘటనలు కావు. ఇవి అనంతమైన కాలగమనానికి, ప్రకృతి శక్తులకు సంబంధించిన అద్భుతమైన ప్రతీకలు. ఉదాహరణకు, 2 మహిళలు నూలు నేయడమనేది పగలు మరియు రాత్రిని సూచిస్తోంది. అలాగే అక్కడ తిరుగుతున్న ఒక పెద్ద చక్రం అనంతమైన కాలచక్రానికి సంకేతం. ఆ చక్రాన్ని నిరంతరం తిప్పుతున్న 6 యువకులు 6 ఋతువులకు ప్రతీక. మన పురాణాల్లోని వర్ణనలు ఎంత అర్థవంతంగా, ఎంత అద్భుతంగా ఉంటాయో కదా. విభాగం 4. ఇంద్రుని సహాయంతో విజయవంతమైన గురుదక్షిణ. నాగలోకపు మాయలను ఎదుర్కోవడం సాధారణ మానవులకు సాధ్యమయ్యే పని కాదు. సరిగ్గా అప్పుడే గురుపట్ల ఉత్తంకుడికి ఉన్న అచంచలమైన భక్తిని, అతని దీక్షను చూసి దేవతల రాజైన ఇంద్రుడు సహాయం చేయడానికి వస్తాడు.
నాగలోకపు చీకటి లోతుల్లో అపారమైన శక్తిని వెదజల్లుతూ ఒక గంభీరమైన దివ్యగుర్రం అకస్మాత్తుగా ప్రత్యక్షమవుతుంది. ఇంద్రుడి ఈ అద్భుతమైన సహాయం ఆటను పూర్తిగా మార్చేస్తుంది. ఆ దివ్యగుర్రం సామాన్యమైనది కాదు. ఇంద్రుని శక్తితో ఉప్పొంగిన ఆ గొప్ప గుర్రం నాగలోకాన్ని దడదడలాడిస్తూ భయంకరమైన అగ్నిజ్వాలలను వెలువరిస్తోంది. పాతాళలోకాన్ని దహించి వేసేలా ఆ గుర్రం అగ్నిని చిమ్ముతున్న దృశ్యం ఊహించుకుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆ వేడికి, ఆ మంటలకు నాగులందరూ భయభ్రాంతులకు గురవుతారు. ఇక ప్రాణభయంతో తక్షకుడు గత్యంతరం లేక తాను దొంగిలించిన ఆ పవిత్ర కుండలాలను ఉత్తంకుడికి ఇచ్చేసి లొంగిపోతాడు. మొత్తానికి పోరాటం ముగిసింది. దొంగిలించబైన కుండలాలను తిరిగి దక్కించుకున్న ఉత్తమంకుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేగంగా ప్రయాణించి ఆశ్రమానికి చేరుకుంటాడు. గురుదక్షిణగా గురుపత్నికి ఆ కుండలాలను సమర్పించగానే ఆమె ఎంతో సంతోషించి ఉత్తమంకుడు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తుంది. అలా ఈ అన్వేషణ, గురుదక్షిణ సంకల్పం విజయవంతంగా పూర్తవుతాయి. విభాగం 5. మహాభారతంలో ఈ కథ యొక్క ప్రాముఖ్యత. అయితే ఈ విశ్లేషణ కేవలం కథ సుఖాంతమైంది అన్న విషయంతో ఆగిపోదు. దీని పరిణామాలు చాలా తీవ్రమైనవి. ఈ మొత్తం కథనం 4 ముఖ్యమైన స్తంభాలపై నిలబడి ఉంది. మొదటిది గురువు పట్ల పూర్తి అంకితభావం. రెండవది అత్యంత కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ చెదరని సహనం. మూడవది పవిత్రత యొక్క ఆవశ్యకత. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆఖరిది అత్యంత కీలకమైనది మరొకటుంది. అదేంటంటే కోపం. తక్షకుడి పట్ల ఉత్తంకుడిలో రగులుతూ మిగిలిపోయిన ఆ ప్రమాదకరమైన కోపమే మహాభారతంలో భవిష్యత్తు పరిణామాలను తీవ్రంగా శాసించింది. ఒక చిన్న సంఘటన ఎంతటి బటర్ఫ్లై ఎఫెక్ట్ని సృష్టిస్తోందో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. మీరీ క్రమాన్ని గమనించండి. మొదట తక్షకుడు కుండలాలను దొంగిలించాడు. ఆ తర్వాత ఉత్తంకుడు ఆ నాగరాజుపై తీవ్రమైన శాశ్వతమైన పగను పెంచుకున్నాడు. ఆ తర్వాతేమైంది? సరిగ్గా ఆ పగే జనమేజయుడు చేపట్టిన అత్యంత విధ్వంసకరమైన ప్రసిద్ధమైన సర్పయాగానికి ఒక ప్రధాన ప్రేరణగా మారింది. చూసారా, కేవలం ఒక ఆభరణం దొంగతనం యావత్ సర్పజాతిని అంతం చేయడానికి ఒక రాజు చేసిన ప్రతీకార దాడికి ఎలా దారితీసిందో. ఇదంతా చూశాక మన మదిలో మెదిలే ఒక బలమైన ఆసక్తికరమైన ప్రశ్న ఏమిటంటే, ఒక న్యాయమైన కారణం కోసం లేదా ఒక ధర్మం కోసం మనం చేసే పోరాటం అనివార్యంగా భవిష్యత్తులో ప్రతీకారం మరియు విధ్వంసాల చక్రానికి బీజాలు వేస్తుందా? ఎన్నో ఇతిహాసాలు, ఎన్నో మహాసంగ్రామాల మూలాలను వెదుక్కుంటూ వెళ్తే ఎక్కడో ఒక చిన్న వ్యక్తిగత ద్వేషం వద్దే మొదలవుతాయని ఈ గాథ నిరూపిస్తుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఇది నిజంగా లోతుగా ఆలోచించాల్సిన విషయం కదూ?